పంతులు గారు అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి నీకు. ఏండే బాబిరెడ్డి గారు దినఫలాలు చూపించుకుంటున్నారా? నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు, ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి మాట్లాడిచ్చా. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినఫలం ఎలా ఉందో చూసుకుంటాను, ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతల ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్యన తెగరెచ్చిపోతున్నావంట. ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడెవడ పక్క వేసి అసహ్యమో నాకు తెలిసినారా? ఏదో కొట్ల గొప్ప నువ్వుని బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వే చేయట్రా, పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో నీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా మన ఎంపీసీ ట్రై చేస్తున్నాను, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా? ఏ బావా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగ్గినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తావరా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్త స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంత బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు తుప్పు. అమ్మాయి నువ్వా? అర్జెంట్ ఇంటికాడ ఎన్ని లట్ల కాపడం పెడితే కానీ చచ్చిపోయిన ఇక్కడ. సార్ మీ శ్రమే గాని వాడు దొరకడు సార్. ఆగమంటే ఆగుతారేంటి? లోపల డ్రైవర్ నాకు కూడా లేదులే అవ్వాయ్. నిన్ను పట్టుకోవాలి, నాకు ప్రమోషన్ రావాలి, ఆ డబ్బులతో డ్రైవర్ కొనుక్కోరా. అయితే ఈ జన్మలో డ్రైవర్ వేసుకునే యోగం నీకు లేదురా. ఏం జరిగింది? దిక్కులు కార్పొరేటర్ దిక్కంటారు సార్. సార్ ఆ పోలీసు నన్ను తొరకు వస్తున్నాడు సార్. నేను మీకు ఏమన్నా చెప్పానా అంటే మీ చెవిలో నేనేం చెప్పలేదు అని చెప్పండి సార్. అంతేనా? నువ్వు చెప్పొద్దంటే మానేస్తాను, నిజంగా చెప్తాను నేను. అడుగు పెద్ద దొంగ. అడు నీ చెవులు ఏం చెప్పాడు? నా చెవిలో మీరు వచ్చి ఏమన్నా అడిగితే ఏం చెప్పలేదని చెప్పమన్నాడు సార్. ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. ఏం చెప్పలేదనే చెప్పమన్నాడు సార్. వచ్చాడు నీ చెవులు చెప్పాడు? చెప్పాడు. ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే ఏం చెప్పాడు రా? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. మీరు అక్కడ చెప్తాడు కొట్టద్దు. అలాగే చెప్తాడు. అడిచాడా? వచ్చాడు. నీ చెవులు చెప్పాడా? చెప్పాడు. అదే ఏం చెప్పాడు? అదే చెప్పాడు. అదే ఏది? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. ఏం సార్? అరే చూసావు కదా చాలా మంది అలాగా ఇక్కడ దాకా దిగిపో. ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే అదే చెప్పాడు సార్. ఏం చెప్పాడా? అదే చెప్పాడు సార్. అదే చెప్పాడా? అదే ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అన్ని పట్టుకుంటే నాకు ప్రమోషన్ వస్తుందిరా. ఏం చెప్పారా? ఊరుకోండి సార్, ఊరుకోండి సార్, ఏడవకండి సార్, ఏడవకండి సార్, ప్లీజ్ సార్, ఏడవకండి సార్. మరి చెప్తావా? చెప్తాను సార్. ఆయన ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే ఏం చెప్పాడు? ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అడే చెప్పాడా? అడే చెప్పాడా? ఏం చెప్పొద్దు, ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అదే చెప్పాడా? అవును సార్. నేను జీవ దొంగనేరా, నువ్వు కార్పొరేషన్ దోచేస్తావు. అందుకే ఇదిగో నీ సొక్క ముక్క. ఐ లవ్ యూ.
అదేం చెప్పారా మళ్ళీ? ఏం చెప్పాడంటే దగ్గర రండి ఐ లవ్ యూ అన్నాడు. ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. మన కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమగలయ్యారా మీరు? అర్థమగలడు. ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తాను రే సార్. ఒక్కండి వదలదు సార్. చాండరే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చండీగఢ్ సార్. చంటిగాడా? అవునండి చండీగఢ్. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్ ఈ లోఫర్లందరి దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది? మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు? అయ్య బాబోయ్. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తుంది కదా. అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా. అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు.
నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. లండన్ లో ఇంత పెద్ద ప్లేస్ ఒక తెలుగువాడు అది నా స్నేహితుడు కొన్నాడని తలుచుకున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉందిరా. రే ప్రతాప్, ఎన్నున్నప్పటికీ మన దేశానికి అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఉంటేనే నా మనసుకి హాయిగా ఉంటుంది. డాడీ, నేను మళ్ళీకి సిటీ చూపించేస్తాను. డాడీ, నేను వీళ్ళకి కూడా వెళ్ళి అన్ని చూపించేసానా? డాడీయా? ఎవరా నీకు డాడీ? మా ఊళ్ళో ఫ్రెండ్ వాళ్ళ నాన్నని డాడీ అనే పిలుస్తాం. మీ ఊళ్ళో అలా పిలవరా? సరే, నేను వస్తాను. రే, వాళ్ళేదో ఏకాంతంగా వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకురా? ఒకే చోట ఎంతసేపు దుప్పుల పత్రంలో తిరగను. ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు. తప్పిపోతే కూడా నాలంటి వీరుడు ఒకడు వెళ్ళొద్దు. ఎక్కమా ఎక్కువ వెనకాల. సరే, పర్వాలేదు, వదిలే. ఇదే బకింగ్హామ్ ప్యాలెస్. ఇక్కడే ఈ ఊరానికి క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది. ఈ ప్యాలెస్ హిస్టారికలీ ఫేమస్. ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ప్యాలెస్ చూడకుండా తిరిగి వెళ్ళరు. ఇదిగో వెళ్తున్నారు చూడు, వీళ్ళే రాణిగారి మెయిన్ కాపలాదారులు. సరిగ్గా పగలు 12 గంటలకు వీళ్ళు డ్యూటీలు మారుతారు. లోపల వాళ్ళు బయటకు వస్తారు, బయట వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇది ఊళ్ళో చాలా విశేషంగా చూస్తారు. అమ్మని, ఎంత పెద్ద తలో! టోపియా? హాయ్ మన ఊళ్ళో ఉన్న బట్టల మిల్లులో 50,000 మంది డ్యూటీలు మారుతున్నారు. అది వింతగా చూడడానికి ఒక్కడు రానంటాడు. ఇక్కడ 50 మంది డ్యూటీ మారడాన్ని 50,000 మంది వింతగా చూస్తున్నారే. అవును, మల్లికేది? మల్లిక అయ్యయ్యో, వీళ్ళని చూసుకోమని మనల్ని పంపించారే. మల్లిక, ఇదెవరు? పిల్ల పాలరాది శిల్పమా? అయ్యో, నవ్వేసింది, నన్ను చూసి నవ్వేసింది. అయ్యో, నాతో మాట్లాడేసింది. అయ్యో, నా అలాంటి అందగాన్ని ఇలాంటి అందగత్తని ఒకే లోకంలో కలిపిన ఓ దేవుడా, నువ్వు నిజంగా దేవుడివి. ఏ సభ్యస్ నోకురా, నీ కలర్ నాకు రా తల్లి. షేక్ హ్యాండ్ ప్లీజ్. అయ్యో, షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, ఓహో, రంభా మాయమైపోయిందే. మల్లిక, నిన్ను ఎక్కడ వెతకాలి? మల్లిక, ఐఎమ్ సారీ. సరే, పదం లెట్స్ గో. అయ్యో, ఆశ పెట్టి మోసం చేసిందే. రాజా, రాజానా? నా వెనక వచ్చాడే. మల్లిక, రాజా, రాజా, మల్లిక ఎక్కడ కనపట్లేదు. సరే, రా పోదాం. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. మనం వెళ్ళిపోతే మరి రాజా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మల్లిక, సార్, నేను వచ్చేసాను సార్, ఉండండి సార్, వచ్చేసాను సార్. మల్లిక, అయ్యయ్యో. అంకుల్, మాతో వచ్చిన మీ రాజా కనిపించకుండా పోయాడు. ఏమిట్రా ఇది? అనుకున్నాను. సడన్ గా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈవెను వెతికి పట్టుకునే లోపు అతను మిస్ అయిపోయాడు. అమ్మయ్యా, కొన్నాళ్లే మనశ్శాంతిగా ఉంటాను. రే, ఏమిట్రా ఇది? చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు. 4 రోజులు తిండి లేకపోయినా వాడికి ఏమీ అవదు. రే, అతని పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది, అతని దగ్గర అడ్రస్ కూడా లేదు, ఎలా తిరిగి వస్తాడు? రే, ఈ లండన్ జనాభాలో వాడి మొహం మాత్రం సపరేట్ గా తెలుస్తుంది. అవసరం చేయడం ఎత్తుకోవచ్చు. రోడ్లో నడిపించారు, రోడ్లో పరిగెత్తించారు, రోడ్లోనే తినమన్నారు, రోడ్లోనే పడుకోబెట్టారు, రోడ్లన్నీ తిరగమన్నారా? మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే